మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాల్చి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఎదురు ఏర్పాటు చేయడం వాక్య భాగము సెక్సాగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. సెక్సాగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి మగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భక్తుడైన మార్కు ప్రభువు చెప్పిన ఉపమానాలను, ప్రభువు చెప్పిన బోధలను, తండ్రి యొక్క ఉద్దేశాలన్నిటినీ వారు గ్రహిస్తూ క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్న దినాలు. అవును, విత్తనము వాక్యమైనది. ఆ వాక్యము అది ఫలించే విధానాన్ని, అది భూమిలో పడినట్లుగా, అంటే మానవుని యొక్క హృదయమందు అది ఎట్టి రీతిగా ఫలించవలసినదో, అది ఏ విధంగా ఫలించి అది దినదినము మనలను ఫలింపచేయును అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే వాక్యమును బట్టి, వాక్య ఉద్దేశాలను బట్టి, వాక్యమైన దేవుని యొక్క మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి అంటున్నాడు. అంటే వ్యవసాయకుడు ఎలాగైతే తన వ్యవసాయాన్ని జరిగించుటలో ఆ విత్తనాలని మరి ముందుగా చల్లుతాడో, అలాగా పరలోకపు తండ్రి తన కుమారుని ద్వారా వాక్యమనే విత్తనమును మన హృదయములో చేర్చారు. కాబట్టి ఇక్కడ రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది అంటాడు. అంటే రాత్రింబగళ్ళు అంటే ఆ విత్తనం ఎలాగైతే భూమిలో ఫలించి అవి అభివృద్ధి చెందుతుందో, అలాగా వాక్యమందు నిలిచేవాడు కూడా దినదినము ఆ విధంగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో అభివృద్ధి చెందవలసి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏ వాక్యమైతే మనలను బ్రతికింపజేస్తుందో, ఏ వాక్యమైతే శరీరధారిగా మన మధ్య నివసించిందో, ఆ క్రీస్తు యేసుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి భక్తుడైన మార్కు విషయాలను తెలియచేస్తూ, భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజను తనంతట తానే పుట్టించును అంటున్నాడు. అంటే విత్తబడిన ఆ యొక్క విత్తనము భూమిలో ఏ విధంగా అయితే ముందు మొలక, తరువాత వెన్ను, అటు తరువాత వెన్నులో ముదురు గింజను తనంతట తానే పుట్టించునో, అలాగా వాక్యమనే విత్తనము మన హృదయాల్లో పడినప్పుడు కూడా అది దినదినము మనలను జీవింపజేసేదిగా, ఫలింపజేసేదిగా, మన విశ్వాస జీవితాన్ని ప్రభువుతో, పరిశుద్ధాత్మతో తండ్రి యొద్దకు నడిపించేదే ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యం మనలను ముందుకు నడిపిస్తుంది. ఏ విధంగా అంటున్నాడు? పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను అంటున్నాడు. అంటే మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి 30 60 100 ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అంటే మనం ఫలించుట అనేది విశ్వాస సంబంధమైనదిగా, ఆత్మ సంబంధమైనదిగా, వాక్య సంబంధమైనదిగా, పరలోక సంబంధమైనదిగా దేవుడు మనకి వాటిని ఇచ్చాడు. కాబట్టి ఇహమందు భూమి మీద ఉన్న మనము పరమందున్న దేవుని వాక్యము చేత, విశ్వాసము చేత మనము దినదినము అభివృద్ధి చెందుతున్నాము. అంటే ఏ వాక్యమైతే క్రీస్తుని బట్టి మనం కలిగి ఉన్నామో, ఏ వాక్యమైతే మనల్ని జీవింపజేస్తుందో, ఆ వాక్యాన్ని విత్తనముగా భక్తుడు మార్కు ఇక్కడ గుర్తు చేశాడు. అది మొలిచి పెరిగి విత్తనమైన ఆ విస్తారముగా అది ఏ విధంగా అయితే ఫలిస్తుందో, అలాగా
మనము ప్రభువులో పరిశుద్ధాత్మలో తండ్రిలో అట్టి రీతిగా మనము ఫలించువారమై ఉండాలని భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరియు ఆయన ఇట్లనేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించేదము అంటున్నాడు. అంటే దేవుని రాజ్యాన్ని ఎలా పోల్చగలము అంటే అది పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. వాక్య ఉద్దేశాలను మనం కలిగి ఉన్న విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఆవగింజను గూర్చి ఉపమానం చెప్తున్నాడు. అంటే ఆవగింజ అది ఎంత చిన్నదైనప్పటికీ అది భూమిలో పడినప్పుడు అది ఫలించే విధానము, అది దేవుని యందు ఏ విధంగా అంటే మనము మన హృదయాలలో వాక్యము కూడా ఆ విధంగా అది చిన్నదైనప్పటికీ అది దినదినము ఏ విధంగా అభివృద్ధి చెందాలో చెప్తున్నాడు. అందుకే అంటాడు, మరియు ఆయన ఇట్లనను దేవుని రాజ్యము ఎట్లు పోల్చుదము, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదమని. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ అంటున్నాడు. అంటే అంత చిన్న విత్తనము ఆవగింజనము అది భూమిలో పడిన తర్వాత దాని యొక్క అభివృద్ధి అది విస్తారంగా మరి ఏ విధంగా అయితే పెరుగుతుందో అలాగా క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క ఉద్దేశాలు మన యందు, మన ఆత్మీయ స్థితిగతుల యందు అవి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మార్కు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనను అంటున్నాడు. ఇక్కడ అది విస్తారంగా ఫలించడమే కాదు, అది అనేకులకు ఆశ్రయంగా ఉన్నది. అంటే ఏంటి, అది ఎప్పుడైతే మొలిచి ఎదిగి కూర మొక్కలంటి కంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును అంటే ఏంటి, మనము కూడా వాక్యమందు, ప్రార్థనయందు, విశ్వాసమందు దినదినము అభివృద్ధి చెందుతూ ఫలింపజేయచ్చు. మన మట్టుకే కాదు, అనేకులను ప్రభు యొద్దకు, ప్రభు రాజ్యానికి నడిపించాలి. మనం ఫలించడమే కాదు, ఇతరులను కూడా ఫలింపచేయాలి. మనము మాత్రమే కాదు, ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించినప్పుడు వారు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి అనేకులను క్రీస్తు యొద్దకు, క్రీస్తు ప్రేమ యొద్దకు నడిపించాలి. అది ఎలా ఉన్నదంటున్నాడు, అది కూర మొక్కలంటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపవలనని అంటున్నాడు. అంటే ఆకాశ పక్షులు ఎలాగైతే ఆ యొక్క విస్తారమైన యొక్క మరి చెట్టు మీద అవి ఉంటున్నావో అలాగా వాక్యము కూడా మన యందు, మన మాటల యందు, మన ఉద్దేశాల యందు, మన ప్రవర్తన యందు, మన ఆలోచనల యందు మనలను క్రీస్తు ఎదుట అంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడవలసిన దినముంది. కాబట్టి ఆ ప్రభు దినానికి మనము కూడా అటు రీతిగా బలానమ్మకమైన మంచి దాసురా అనుకునే రీతిగా దేవుని వాక్యము చేత మనము ఫలించవలసి ఉంది. కాబట్టి ఆవగింజను గూర్చి ఉపమానాన్ని ఇక్కడ భక్తుడైన మార్కు గుర్తు చేస్తున్నాడు. అంటే విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవుడు మనల్ని దినదినము దర్శిస్తూ దీవిస్తున్నప్పుడు ఆ దినదినపు ఆ యొక్క ఎదుగుదల ఏదైతే ఉందో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అట్టి రీతిగా మనం ఉండడం అనేది మేలుకరమనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. విస్తారముగా అనగా సమృద్ధిగా దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలు నిలిచినప్పుడు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రి యొక్క చిత్తాన్ని కలిగిన వారమే ఆ నిత్యరాజ్యంలో ఆయనతో మనము సదాకాలము జీవించే వారమై ఉంటాము. కాబట్టి విత్తువాని కూర్చున్న ఉపమానమును ఇక్కడ దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మనల్ని ఫలింపజేసేదిగాను, అది మనలను వాక్యమందునే కాదు పరమందు ప్రభువుతో నివసింపజేసేది అన్నదనే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తులైన మార్కు తెలియజేసిన మాటలు. కాబట్టి మనము ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు ఉద్దేశాన్ని బట్టి దినదినము ఆయన యందు నిలిచి జీవించి ఆయన రాజ్యమందు స్థిరులమై ఉండటకు కావలసిన స్వాతను ఈ విశ్వాస యాత్రలో మనము అతి వారమై ఉండాలని, అనేకులను నడిపించేవారిగా, అనేకులను ప్రభు యొద్దకు తీసుకునేవారిగా, అనేకుల ద్వారా ప్రభువు మరి అనేక ప్రదేశాలలో, ప్రాంతాల్లో ఆయన వాక్యము వెదజల్లబడేదిగా ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మార్కు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన,
ఏ యోగ్యతలైన మా ఎడల కృప చూపించి ప్రేమ చూపించి ఫలింపజేసి అభివృద్ధి చేసి అయ్యా మమ్ములను నీ యందును నీ మాటల యందును జీవింపజేస్తున్నందుకే వందనాలు. ఆవగింజను గూర్చిన ఉపమానమును మీరు తెలియజేశారు. అది ఎంత చిన్నదైనప్పటికీ నాయన అది భూమిలో పడిన తర్వాత అది ఫలించి ఎంతో విస్తారముగా అది పెరిగి పెద్దదవునో అలాగనైనా నీ వాక్యమును మా హృదయములో అటు రీతిగా మేము పెంపారు చేసుకుంటకు మేము మా హృదయములను నీ వాక్యమునందు స్థిరపరచుకున్నటకు సహాయం దయచేయండి. మేము బలహీనలోనైనా మమ్మల్ని బలపరచండి అయ్యా. మేము రోగులం తండ్రి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యమును దయచేయండి. నీ వాక్యపు వెలుగులో విశ్వాసములో ఆత్మలో నీ యందు నీ మాటల యందు జీవించటకు మాకు నేర్పించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యమందు నీతో జీవించగలిగే కృప ప్రతి వారికి దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి సేవించి నీ బిడ్డలుగా నీ కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని దీని పరిచర్యలో తోడైనవని ప్రార్థన చేస్తున్నా. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి నేటి పరిచర్యలో సేవలో మీడంతల ఆత్మచేత మమ్మలను ముందుకు నడిపించమని మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమెన్.